ఫైనాన్షియర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోనే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ హత్యకు గల కారణం డబ్బుల వ్యవహారమే అని కూడా అర్థమవుతుంది. బాకీ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాడు అనే కోపంతో అప్పు తీసుకున్న వ్యక్తులే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ చేసి కామనూరు సమీపంలోని కుందు నదిలో వేణుగోపాల్ను పడేశారు నిందితులు. హత్య చేసిన వారిలో సమీప బంధువుల హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రొద్దుటూరు రూరల్ సిఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ అంశానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ హత్య విషయంలో అసలు కొత్తగా ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఏంటి అనేది కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, వడ్డీ వ్యాపారి హత్య కేసులో అసలు ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? వేణుశ్రీ, కడప జిల్లా ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి హత్య ఇంకా కలకలం రేపుతూనే ఉంది. ఎందుకంటే ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తులే కొంతమంది ఒక గ్రూప్ గా బృందంగా తయారై ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డిని హత్య చేయడానికి ఒక పథకం ప్రకారం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత హత్య చేసి కుందు నదిలో పడవేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోలీసు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. తర్వాత రూరల్ సిఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం హైదరాబాద్ కు వెళ్ళింది. హైదరాబాద్ లో నిందితులను అదుపులో తీసుకుంది. హైదరాబాద్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే హత్య చేసిన తర్వాత నిందితుడు ఎవరైతే వేణుగోపాల్ రెడ్డిని ప్రొద్దుటూరు పట్టణ శివారులోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్తుండగా సాయంత్రం 6:57 ఆ మధ్య ప్రాంతంలో ఆ బండిని అటకాయించి వాస్తవంగా అయితే అక్కడే దాడి చేసి తర్వాత బలవంతంగా కారు తీసుకుపోయినట్టు మనకు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కామనూరు కుందు నదిలో పడవేశారు. అప్పటికే అతను చనిపోయినట్టు కూడా ఉంది. మార్గ మధ్యలో అతని మీద విచక్షణారహితంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వేణుగోపాల్ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు ప్రొద్దుటూరులో. ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే ఈ వ్యవహారం ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు, వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ గురయ్యారు, తర్వాత వచ్చేసి అతని మీద కొంతమంది అనుమానం అయితే అయితే కుటుంబ సభ్యులు అంటే ఆయన భార్య ఎవరైతే ప్రమీల ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు అమలు చేస్తున్నటువంటి రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశారు. అందులో భాగంగా ఒక 4 వ్యక్తుల్లో అంటే 2 అప్పు తీసుకున్న వ్యక్తులు, 2 ఈ హత్యకు సహకరించినటువంటి మరో 2 వాళ్ళ సహాయకులను కూడా అదుపులో తీసుకుంటే మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ వేణుగోపాల్ రెడ్డి హత్య చేసిన ప్రధాన అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఈయన చాలా మందికి అప్పులు ఇచ్చారు. తర్వాత ఒక 2 అంటే కేవలం లక్షల వ్యవహారంలో 20 నుంచి 30 లక్షల రూపాయల వ్యవహారం లోపల ఉన్నట్టు అప్పుకు సంబంధించి చాలా రోజులు బాకీ సంబంధించి ఇవ్వకపోవడంతో అతను ఆ బాండ్ ఆధారంగా ఏదైతే ప్రామిసరీ నోట్ రాయించారో ఆ ప్రామిసరీ నోట్ ఆధారంగా వాళ్ళ ఆస్తులు అటాచ్మెంట్ కోసం కోర్టును కోరడం జరిగింది. ఈ క్రమంలో ఎవరైతే అప్పు తీసుకున్నారో కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ ప్రమీల లక్ష్మిరెడ్డి, తర్వాత వెంకట సుబ్బారెడ్డి, సన్నపరెడ్డి ప్రతాప్ రెడ్డి మరికొంతమంది పేర్లను ఆమె అనుమానించలో చేసింది. వారిలో 2 వ్యక్తులు అంటే పోలీసులు ఇంకా ఎవరనేది వెల్లడించలేదు కాబట్టి ఆ 2 వ్యక్తులను సంబంధించిన వ్యక్తులు ఈ ప్లాన్ చేసి హత్య చేశారని తెలుస్తుంది. ఈ ఎవరైతే తమ ఆస్తులను అటాక్ చేశారో తమకు సంబంధించినటువంటి చర్చలు చాలా రోజుల పాటు జరిపారు. వేణుగోపాల్ రెడ్డి ఆ ఆస్తులను సంబంధించి వెనక్కి వెళ్లేందుకు సహకరించకపోవడం, ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో నేను ఆస్తులను అటాచ్మెంట్ పెట్టేదే దానికి వెనక్కి వచ్చేదే తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఈ అప్పు తీసుకున్నటువంటి 2 వ్యక్తులే కాకుండా మరికొంతమంది కూడా కూటమి బృందంగా ఏర్పడి తమ హత్య చేశారన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి శర్మ, వేణుగోపాల్ రెడ్డి హత్య ఒక సంచలనంగా చెప్పొచ్చు. అయితే ఈ 2 వ్యక్తులు కేవలం అప్పు తీసుకొని తెలిసిన వ్యక్తులా, లేకపోతే ఎవరైనా వీళ్ళ చుట్టాలలో వీళ్ళు ఉన్నారా? రేణుశ్రీ, 2 తెలిసిన వ్యక్తులే చాలా కాలంగా ఇతనితో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. 2016లో ఎవరైతే ఇందులో పేర్కొన్నటువంటి లక్ష్మిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే అప్పు తీసుకున్నారో వేణుగోపాల్ రెడ్డి గారు అతనికి ఇతనికి మధ్య గొడవ జరిగింది. కర్రతో అతని మీద దాడి చేయడంతో వాళ్ళ 2016 ప్రాంతాల్లో ఇతని మీద వేణుగోపాల్ రెడ్డి లక్ష్మిరెడ్డి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఈ హత్య కేసులో జరిగిన ఘటనలో కూడా లక్ష్మిరెడ్డి ప్రధాన పాత్ర పోషించినటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అతను కూడా అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. రేణుశ్రీ, అయితే ఇప్పుడు ఏ కోణాల్లో ఈ దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు శర్మ? ప్రధానంగా వేణుగోపాల్ రెడ్డి చాలా ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నారు. చాలా మందికి అప్పులు ఇచ్చారు. తర్వాత అప్పులు ఇవ్వని వారు అందరి మీద కూడా చాలా అప్పు వసూలు చేసిన క్రమంలో కోర్టు అటాచ్మెంట్ కేసులు ఆయన నమోదు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది గుంపయ్యారు. తర్వాత ఎవరైతే ఆయన వేణుగోపాల్ రెడ్డి అటాచ్మెంట్ పెట్టారు, ఆస్తులు పెట్టారు, వాళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి దీని వల్ల మనకు ఇబ్బంది అవుతుంది, తర్వాత తను అప్పు తిరిగి చెల్లించే విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కక్ష
ఒక కోపంతోనే ఈ హత్య జరిగినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వడ్డీ వ్యాపారులు పొద్దుటూరులో ప్రధానంగా పొద్దుటూరు వడ్డీ వ్యాపారాలకు చూసేది సిగ్మా ఫైనాన్స్ చేసేటువంటి కల్చర్ ఉన్నటువంటి పొద్దుటూరులో ఈ ఘటన సంచలనం జరుగుతుంది. రేపు పొద్దున ఇతరులకు అవసరం వస్తే అప్పు ఇస్తారా లేదని ఒక భయాందోళన కూడా వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో ప్రొద్దుటూరులో వేణుగోపాల్ రెడ్డి హత్య అనేది కూడా ఒక సంచలన ఘటనగా మారింది. ఎందుకంటే ప్రొద్దుటూరులో మనం చూసుకుంటే కనుక అక్కడ వ్యాపారులే ఎక్కువ ఉంటారు. మనకి మిగిలిన ప్రదేశాల్లో చూసుకుంటే కనుక మార్వాడీలు వీళ్ళు ఎక్కువగా కూడా తాకట్లు పెట్టుకొని అప్పులు ఇస్తూ ఉంటారు. కానీ ప్రొద్దుటూరు పరిస్థితి అది కాదు. అక్కడ ఒక మార్వాడి కూడా ఉండరు. అక్కడ ప్రొద్దుటూరు వాసులు ఎవరైతే ఉన్నారో గతంలో చూసుకుంటే వీళ్ళ తాతల కాలం నుంచి కూడా వీరే వాళ్ళకి ఎవరైనా ప్రొద్దుటూరులో ఎవరికైనా డబ్బులు అవసరమైనా కానీ వాళ్ళల్లో వాళ్ళే ఒక వ్యాపారి దగ్గర ఆ డబ్బు తీసుకొని వ్యాపారం చేసుకోవడం, ఆ తర్వాత డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయటం, ఇదంతా కూడా ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారం అనేది చాలా కామన్. ఇది గతం నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా అక్కడ ప్రొద్దుటూరు వాసులే నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికి ఎంత డబ్బు అవసరమైనా కానీ నమ్మకం మీద కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సినిమాలకు కూడా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారం అనేది అక్కడ వడ్డీ వ్యాపారులు కూడా ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఒక వడ్డీ వ్యాపారి ఈ విధంగా కూడా హత్యకు గురైన తరువాత ఇప్పుడు ఒకంత అక్కడున్న వడ్డీ వ్యాపారులు కూడా ఎవరైనా వ్యక్తులకి వడ్డీకి డబ్బులు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. ఇప్పుడు దీంట్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరితో పాటు ఈ హత్యకు సహకరించినటువంటి మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా కూడా ఈ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బు చెల్లించకపోవడంతో ఇదే అంశాన్ని కోర్టులో వేయటం జరిగింది. కోర్టులో ఆస్తులను అటాచ్ చేశారు. ఆ తర్వాత ఇవి వద్దు, ఈ ఆస్తులను అటాచ్ చేయొద్దు, మనం ప్రైవేట్గా దీన్ని పరిష్కరించుకుందాం అన్న సమయంలో ప్రైవేట్గా పరిష్కరించుకోవటానికి వేణుగోపాల్ రెడ్డి ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత ఈ విధంగా కూడా క్రూరంగా అతను వెళ్ళే మార్గంలో అతన్ని అడ్డగించి అతని కారులో ఎక్కించుకొని వెళ్ళి ఇలా నదిలో తోసేసి క్రూరంగా కూడా హత్య చేశారు. అయితే హైదరాబాద్లోనే వాళ్ళందరూ కూడా హత్య చేసిన తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. ఇక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా కానీ ప్రొద్దుటూరి వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి హత్య కేసులో పురోగతిని అయితే చూస్తూ ఉన్నాము. పోలీసుల అదుపులో 4 నిందితులు ఉన్నారు. ఇప్పుడు కూడా రూరల్ సీఐ నాగభూషణం ఆధ్వర్యంలోనే ఈ దర్యాప్తు వేగంగా కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. బాకీ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాడు అనే కోపంతో అప్పు తీసుకున్న వ్యక్తులే హత్య చేశారు. ఇక కిడ్నాప్ చేసి కామనూరు సమీపంలోని కుందు నదిలో నిందితులు పడవేశారు. ఇచ్చిన అప్పు ఇవ్వకపోవడంతో తీసుకున్న వారి ఆస్తులని కోర్టులో అటాచ్ చేస్తున్నాడు అన్న కోపంతోనే కూడా ఈ హత్య జరిగినట్లుగా ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఈ తీసుకున్న అప్పులు కూడా లక్షల్లో అప్పులు తీసుకోవడం జరిగింది. ఇంకా కోర్టు అటాచ్మెంట్లో తమ ఇల్లు కోల్పోతాము అన్న కోపంతో అక్కసుతోనే ఈ హత్యకు ప్లాన్ వేశారు నిందితులు. 2016లో అప్పు తీసుకున్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి దాడి చేసిన ఘటనపై 3 టౌన్ పిఎస్లో ఇప్పుడు కేసు నమోదైంది. 2016లో అప్పు తీసుకుంటే ఇప్పుడు 2025 వరకు కూడా వాళ్ళ అప్పులు చెల్లించకపోవడంతో కూడా కోర్టులో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లును కోల్పోతామనే భయం ఆ నిందితుల్లో కూడా చోటు చేసుకుంది. అందుకు గాను ఈ విధంగా కూడా దారుణమైన ఒక క్రూరమైన ఘటనకు వాళ్ళు పాల్పడ్డారు. ఈ మేరకు 3 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. అప్పు చెల్లించే వ్యవహారంలో కోర్టు అటాచ్మెంట్ వద్దని రాజీకి వస్తామని వినకపోవడంతో కూడా వేణుగోపాల్ని అంతమందించినట్టుగా కూడా నిందితులు తెలుపుతూ ఉన్నారు. అయితే హత్య చేసిన వారు తెలిసిన వారుగానే తెలుస్తూ ఉంది. శుక్రవారం హత్యకు గురయ్యారు వేణుగోపాల్ రెడ్డి. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే మృతదేహాన్ని ఆదివారం చాపాడు సమీపంలో పోలీసులు తెలుసుకున్నారు. ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లో కూడా నిందితుల నుంచి కూడా వివరాలన్నీ రాబట్టి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటపెట్టే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగానైతే ఈ వ్యవహారం డబ్బుల వ్యవహారమే హత్యకు కారణమైతే అని అర్థమవుతూ ఉంది. అయితే మరి దీన్ని ప్రీ ప్లాన్డ్గా ముందుగానే చేశారా? ఈ ఇద్దరే ఉన్నారా? దీని వెనక ఇంకెవరైనా దాగి ఉన్నారా? మరికొందరు కూడా వేణుగోపాల్ రెడ్డి వృత్తే వడ్డీ వ్యాపారం. ఆయన అందరికీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకుంటూ ఉంటారు. మరి ఇతని దగ్గర డబ్బులు తీసుకుని ఇంకెవరైనా ఉన్నారా? ఆయన చుట్టాలు ఎవరైనా ఈ వ్యవహారంలో దాగి ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ 4 అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 వ్యక్తులు వేణుగోపాల్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్నారు 2016లో. మిగిలిన 2 కూడా హత్యకు సహకరించారు. మరి దీని వెనక ఇంకెవరైనా భాగస్వాములై ఉన్నారా ఈ హత్యలో, ఈ కుట్రలో అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
ఇట్లా పోయింది ఏం కాదు. అది సార్ అర్థం కాదు సార్.